నా హరోం హర హరోం హర హరోం హర ఏముందని నిజంగా చెప్తున్నా. నిన్న పోకిరి ఇయ్యాల హరోం హర అంటే మొన్న పోకిరిలో మన మహేష్ బాబు గారు ఎట్లా పోకిరిలా అంటే గ్యాంగ్స్టర్ ఎలా చూపించిండో ఈ సినిమాలో కూడా సేమ్ చెప్పాలంటే సెకండ్ పార్ట్ అని చెప్పొచ్చు. సినిమా అంతా బాగుంది. హరోం హర నిజంగా చెప్తున్నా మైండ్ బ్లో అన్న. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్న ఎవరు ఊహించుకోలేరు. అసలు థియేటర్గా బయటకు వచ్చిన చూడండి దీని రెస్పాన్స్ ఎలా వస్తుందో. కేజీఎఫ్ మనం ఎంత సైలెన్స్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అట్లనే పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సుధీర్ బాబు కెరియర్లో అది పెద్ద బెస్ట్ మూవీ. కానీ డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే నువ్వు థియేటర్లో కూర్చున్నా కూడా ఇట్లా అంటే నిలబడి కూడా మనం ఇట్లా ఎంజాయ్ చేస్తాం. అరే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం పోకిరి ఫైట్స్ అంటే మనం మళ్ళీ పోకిరి టైం మనకు అది గుర్తొస్తాయి. ఆ ఫైట్స్ చూస్తుంటే దానికంటే ఇంకా హైలైట్ ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా బూరం లేదన్నా. చాలా బాగుంది. మెయిన్ మనకి కేజీఎఫ్ ఫ్లేవర్ ఒక ఆచార్య ఒక సలార్ ఫ్లేవర్ అయితే వచ్చింది సినిమాలో. సుధీర్ బాబు కొత్త లుక్ అయినా సరే కొత్త యాక్టింగ్ అయినా చాలా బాగుంది. ఎట్లా అంటే మెయిన్ మన మాఫియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టుంది. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ ఓజీ లాగా చూసినట్టు అనిపించింది మనకు సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి యూత్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి మన సినిమాని ముందు పూజ చేయాలని కోరుకుంటున్నాను. లాగ్ ఏం లేదు బ్రో. అది మనకి ఎట్లా అంటే మన యూత్కి మన గ్యాంగ్స్టర్స్కి వీళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రెగ్యులర్ స్టోరీ ఏం లేదు. అంటే ఫైట్స్ కొంచెం రెగ్యులర్ ఉన్నాయి కానీ స్టోరీ కంటెంట్ మాత్రం వేరే. ఎందుకంటే గన్స్ చేయడం అనేది కొత్తగా చూపించారు. గన్స్ అంటే చాలామంది ఏమో పెద్ద పెద్ద మాఫియా గన్స్ ఇట్లా బిల్లా సినిమా లాగా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే చిన్న గన్స్తోనే అంటే అప్పుడు ఓల్డ్ కంటెంట్తోనే అట్లా తీసుకున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా అబ్బా సుధీర్ బాబు యాక్టింగ్ చూస్తే నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్. ఒక రౌడీలో గూండాలు కబ్జాలు చేసి బెదిరించి ఒక సామాన్యమైన ఫ్యామిలీతో ఆడుకుంటే ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఒక చిరుత పుడుతుంది. ఆ చిరుత పుట్టి 1000 ఫ్యామిలీలకి అండగా నిలబడుతుంది. అదే సుధీర్ బాబు ఈ సినిమాలో చూపించడం. హరోం హర చూడ బొస్పాట్ చాలా బాగుంది. సినిమా చాలా నచ్చింది. అన్నిటికంటే కంటెంట్ బాగుంది. ఒక సామాన్యమైన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు. నాలాంటోడు నీలాంటోడు ఆన్లాంటోడు ఎవరిలాంటోడు ఒకళ్ళంటోడు దిగుతాడు. అలాంటి దిగంత వరకే రొమాంటిక్ కూడా ఉంది భయ్య. హీరోయిన్ చెప్తుంది అక్కడ చూడు సుబ్రహ్మణ్యం ఉన్నాడంటే స్టేషన్లోనే రొమాంటిక్ అయిపోతుంది తెలుసా సాంగ్. అట్లుంది. సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. అది కాక కంటెంట్ బాగుండాలి. అన్నిటికంటే ఒక పబ్లిక్కి ఉపయోగపడాలి. ఏ సినిమా తీసినా ఒక రౌడీల వలన ఎంతమంది సఫర్ అవుతుంది. మనం వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కాలు ముక్తే కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమందికి న్యాయం జరగకుండా ఇబ్బందులు పడుతున్నాం. సో అలాంటి న్యాయం జరగనప్పుడు దాని గురించి సినిమా మాత్రం ఈ విధంగా చూపించడం జరిగింది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకొకటి మన సుధీర్ బాబు బ్లాక్ డ్రెస్ల ఒక ఎంట్రీ ఇస్తాడు. సునీల్ గొడుగు పట్టుకుంటాడు. ఆ సీన్ మాత్రం ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేను భయ. ఎందుకంటే కొంచెం మహేష్ బాబు లాగా అనిపించింది ఆ బ్లాక్ షర్ట్లా. చాలా బాగా నచ్చింది నాకైతే సినిమా. అన్నిటికంటే ఒక గ్యాంగ్ వార్ గురించి చూపించడం మాత్రం. ఇంకా పుష్పలు అంటావా మన సునీల్ ఒక లెవెల్ రౌడీ అంటే ఈ సినిమాలో ఇంకొక లెవెల్ చూపించిండు. చాలా బాగా నచ్చింది. అందరూ చూడండి. అరో మరా కొట్టిపోయి అందరూ టికెట్లు బుక్ చేసుకొని చూడండి. సినిమా నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే చాలా బాగుంది. రాయలసీమ స్లాంగ్లో సుధీర్ బాబు గారి యాక్టింగ్ కానీ ఆ మాస్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు తీశాడు. సమ్మోహనం కానీ ప్రేమ కథా చిత్రం కానీ. ఈ సినిమాలో ఒక గ్యాంగ్ స్టార్గా ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా బాగుంటాయి. స్టోరీ అసలు ఆయనకి ఇచ్చిన ఒక ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్లైమాక్స్ వరకు అయితే త్రూ అవుట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. చాలా ఎంటర్టైన్మెంట్లో తీశారు. సునీల్ గారి క్యారెక్టర్ కానీ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ 30 years బ్యాక్ రాయలసీమ స్లాంగ్ అనమాట. మెయిన్ చాలా బాగుందన్న. అసలు ఒక గ్యాంగ్స్టర్గా ఇప్పుడు దాకా ఈ ఎలివేషన్ ఈ క్యారెక్టరైజేషన్ చేయలేదు సుధీర్ బాబు గారు. చాలా కొత్తగా ఉంటుంది సుధీర్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే. అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఒక మెసేజ్ ఉంది, అలాగే ఒక కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా బాగుంది. హైలైట్స్ అంటే చెప్పకూడదు, రివీల్ చేయకూడదు కానీ చాలా బాగుంటుంది. హైలైట్స్ అంటే ఈ సుధీర్ బాబు గారు స్టోరీ అనమాట. ల్యాగ్ ఏం లేదు. చాలా బాగుంది. కామెడీ లేదు. అది ఒక గ్యాంగ్ స్టార్ పక్కన ఉండే స్టోరీ క్యారెక్టర్ అనమాట. చాలా బాగుంటుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. మెయిన్ మ్యూజిక్ అయితే చైతన్ భరత్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు. ఆ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ అన్న. ఇన్నోసెంట్ ఉండద్దు, తప్పు చేయొద్దు, గన్స్ తీసుకుని అని అంటారు. కానీ వాళ్ళ డాడీ
వాడే లాస్ట్ కి వచ్చి చెప్తాడు, నువ్వు అంటే నిజాయితీ ఉండే కన్నా ఈ గన్స్ తీసుకొని చేసి ఉండడం వల్లనే ఇంకా ప్రజలకు హెల్ప్ అవుతుంది అని చెప్పిండు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు మొత్తం ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా దానికి ఏం చెప్పలేము, మొత్తం ఫైటింగ్. 5కి 3 ఇస్తా.